హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఇన్ని రోజులు వ్లాగ్స్ అనేవి షేర్ చేయలేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. నాకు కొంచెం మైగ్రేన్ పెయిన్ ఉందన్నమాట. దానివల్ల నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. ఈరోజు అంటే ఇది సాటర్డే వ్లాగ్ అండి, ఇది నిన్నటి వ్లాగు. ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను టిఫిన్కి ఏమీ నానబెట్టలేదు, కొంచెం హెడేక్గా ఉందని చెప్పాను కదా, అందుకని ఈరోజు నేను ఇన్స్టెంట్గా పునుగులు చేస్తున్నాను అనమాట. అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఆ పునుగులు. దీనికి నేను ముందుగా 2 కప్పుల బియ్యపు పిండి తీసుకున్నాను. ఇది నేను ఇంటి దగ్గర పట్టించుకున్న పిండి అండి, ఇది బియ్యపు పిండి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. ఇది మనకి టేబుల్ స్పూన్ ఉంటుంది కదా అంతదనమాట. అందుకని నేను ఇక్కడ 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. మీరు 1 కప్పు తీసుకుంటే ఇది ఒక స్పూన్ తీసుకోవచ్చు అనమాట ఫుల్గా దీంట్లో. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టీ కూడా పెట్టేసుకుంటున్నాను. ముందుగా మనం టీ పెట్టుకునేటప్పుడు ఈ పిండి మిక్స్ను కూడా కలుపుకొని కాసేపు ఉంచుకుంటే కొంచెం నానినట్టు అవుతుందన్నమాట. దానివల్ల మనకి పునుగులు అనేవి స్మూత్గా ఉంటాయి. ఇక్కడ చూసారా, నేను కొంచెం కవర్ని ఇలా అనేసరికి ప్యాకెట్ మనకి రవ్వ అంతా కింద పడిపోయింది. ఈ విధంగా సగం సగం డబల్ పనులు అవుతూ ఉంటాయండి ఒక్కోసారి. ఎంత విసుగ్గా అనిపిస్తూ ఉంటుందో, అందులోనూ కొంచెం హెల్త్ ఏమైనా బాగోలేనప్పుడు ఇలాంటి డబల్ పనులు చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేను స్టవ్ గట్ట అంతా కూడా క్లీన్ చేసి ఉంచాను కదా, కొద్దిగా ఏదైనా పడినా ముందు పనంతా ఆపేసి నెక్స్ట్ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట నేను. ఇదేంటంటే పక్కనే మా వారు ఉన్నారు, అవతల పక్కన కూడా కొంచెం రవ్వ పడింది, నేను క్లీన్ చేస్తానని చెప్పేసి ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నానండి. ఇది కూడా 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ మైదా పిండి వల్ల ఏంటంటే కొంచెం మనకి సాఫ్ట్గా ఉంటాయి. మనం బియ్య పిండి మాత్రమే వేసుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట చల్లారిపోయినాక. అందులోనూ ఇప్పుడు నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మైదా పిండి వేసుకుంటే మనకి చెప్పాను కదా స్మూత్గా ఉంటాయి అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నేను మళ్ళీ పెరుగు కూడా వేసుకుంటున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. మీరు కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదండి పెరుగు అనేది, కానీ పుల్లగా ఉండేటట్టు చూసుకోండి, దానివల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను తినే సోడా కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం తినే సోడాని ముందుగానే వేసుకొని కనుక నానబెడితే పిండిని అప్పుడు నూనె ఎక్కువ పీలుస్తుంది. అందుకని ఇక్కడ నేను తినే సోడాని యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకుందాము. మరి నీళ్ళు ఎక్కువగా పోసేయకండి, దీనివల్ల ఏంటంటే మనం దిబ్బ రొట్టెల్లాగా కాకుండా మనం పునుగుల్లాగా వేసుకుంటున్నాం కదా, అందుకని ఇక్కడ కొంచెం గట్టిగా ఉండాలన్నమాట బ్యాటరు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను కరివేపాకును కూడా వేసుకున్నాను. మీ దగ్గర కరివేపాకు, కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సన్నగా చాప్ చేసి పెట్టాను. ఈ పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచానండి. ఆ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ కొంచెం తగ్గిందనేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే ఇక్కడ మనం తినే సోడాను కూడా వేసుకోవాలి కొద్దిగా. ఆ బిట్ స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. కొంచెం మీరు తినే సోడాను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ మనం బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎక్కువ తీసుకుంటే మనం తినే సోడా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా అని మరీ టూ మచ్గా వేసామనుకోండి, అప్పుడు మనకి నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది. స్పాంజీ అంటే అవి లోపలంతా కూడా గుల్లగా ఉంటుంది అనమాట, అలా ఉంటే బాగుండవు. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 పించ్ కానీ లేదంటే పావు టీ స్పూన్ కానీ వేసుకోండి. ఇప్పుడు నేను నూనె కాగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లో నేను పునుగులు వేసేసుకుంటున్నాను. మీరు పునుగులు వేసేటప్పుడు పిండి కలుపుకునేటప్పుడు చూసుకోండి, కొంచెం వేయడానికి వీలుగా ఉంటుందా లేదా పిండి అని. మరి పలుచగా అయినా కూడా మనకి నూనె ఎక్కువ పీల్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పునుగులు అనేవి ఇక నేను 1 బై 1 వేసేస్తున్నాను. నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి మనం వేయగానే అవి కొంచెం కలర్ వచ్చేస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అలానే మనం వేసిన వెంటనే కూడా మనం గరిటె పెట్టి తిప్పేయకూడదు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా కదిలించుకోవాలి, లేదంటే పైన పిండి అంతా కూడా స్పూన్ కంటేసి మొత్తం మనం తిప్పడానికి వీలుగా ఉండదన్నమాట. ఇక్కడ నేను 1 బై 1 పునుగులన్నీ వేసేసుకున్నాను. అచ్చం మీరు మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా చాలామంది, దానికంటే కూడా ఇదైతే చాలా బాగుంటుందండి, హెల్త్ పరంగా మంచిది. మైదా పిండితో చాలామంది పెరుగు వేసి పునుగులు వేసుకుంటూ ఉంటారు. టేస్ట్కి బాగుంటుంది కానీ హెల్త్కి అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి మనం కేక్స్ వాటిల్లో మనం రీప్లేస్ చేయలేం కాబట్టి మైదా పిండితోనే బాగుంటుంది కాబట్టి అలాంటివి మాత్రం తప్పకుండా మైదా పిండితో ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి తినేది. ఇలాంటివి మాత్రం స్నాక్స్ మాత్రం మనం కంపల్సరీ హెల్దీ వర్షన్ చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చట్నీ కూడా చేసేసాను.
ఇదొచ్చేసి పల్లీలు, పుట్నాలు కలిపిన చట్నీ అండి. అలాగే నేను నిన్న అంటే ముందు రోజు నైటు టమాటా చట్నీ చేశాను. అది కూడా కొంచెం ఉంటే వేసేసుకున్నాము. ఈ టిఫిన్ మాత్రం చాలా బావుందండి. వేడి వేడిగా తినడం కంటే చల్లారితే చాలా బావున్నాయి. వేడిగా అంటే కొంచెం సప్పగా అనిపించాయి నాకు. ఎందుకంటే మనం ఇందులో పులుపు కోసం ఏమీ వేయలేదు కదా! కొద్దిగా పెరుగు మాత్రం వేసుకున్నాము. మీరు ఎప్పుడైనా పునుగులు వేసుకోవాలన్నా, లేదంటే దిబ్బ రొట్టెలు వేసుకోవాలన్నా ముందు రోజు పెరుగుని తీసి బయట ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చాలా పుల్లగా ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పునుగులు గానీ, దిబ్బ రొట్టెలు గానీ. ఇక్కడ నేను పాలు కాగబెట్టేసాను. అలానే ఇక్కడ టీ కూడా పెట్టేసుకున్నాము. ఈరోజు చాలా వర్క్ ఉందండి. ఈరోజు నేను ఈ కిచెన్‌లో సామానన్ని గూడా కొన్ని క్లీనప్ చేసుకుంటున్నాను. ఇవొచ్చేసి గ్లాస్ జార్స్ అండి. ఇవి కిచెన్‌లో నేను ఒక చిన్న వాల్ షెల్ఫ్ లాగా తయారు చేశాను. దాని మీద పెట్టి ఉంచుతూ ఉంటాను. అందుకని ఇక్కడ చూసారా మీకు వీడియోలో కనిపిస్తుంది. అంత జిడ్డు పట్టిపోయాయి. ఇవి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం తడి క్లాత్‌తో క్లీన్ చేసినా కూడా నీట్‌గా ఉండదండి. ఎందుకంటే కిచెన్‌లో గదా జిడ్డంతా వస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ నేను ఈ మందిరం దగ్గర, అలానే చుట్టుపక్కల ఉన్న షెల్ఫ్స్ అన్నీ గూడా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని ఆర్టిఫిషియల్ ఆహ్, వాటినేమంటారు ఫ్లవర్స్‌ని పెడుతూ ఉంటాను. వీటిని గూడా ఇక్కడ నేను సోప్ వాటర్ అంటే విమ్ లిక్విడ్, తర్వాత వెనిగర్ వేసి కొంచెం వాటర్ పోసి నానబెట్టుంచాను. మనం ఎప్పుడైనా ఆర్టిఫిషియల్‌యి ఇలాంటివి మనం విమ్ లిక్విడ్, తర్వాత వెనిగర్ వేసి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే కిచెన్‌లో ఉన్న జిడ్డు అంతా వాటి మీద ఉంటుంది కదా! అదంతా చాలా స్మూత్‌గా వచ్చేస్తుంది. కనీసం ఒక 1 అవర్ లేదంటే 2 అవర్స్ నానబెట్టి ఉంచండి. ఎక్కువ జిడ్డుగా ఉంటే ఎక్కువ సేపు నానబెట్టి ఉంచితే మనకి త్వరగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూసారు కదా! చాలా సామానన్నీ కూడా తోమేశాను. ఇవన్నీ కిచెన్‌లో ఉంటాయి కదండీ! ఇవి డెకరేషన్ ఐటెమ్ అనమాట. కొన్ని జార్స్ ఇలాంటివి. వీటికి మనం ఎట్లేదన్నా 1 మంత్‌కి ఒక్కసారన్నా ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇక వీక్లీ ఎట్లాగో క్లీన్ చేస్తూనే ఉంటాము. కానీ ఎట్లైనా మనం మామూలుగా తడి క్లాత్‌తో క్లీన్ చేసిన దానికంటే, మనం సోపు ఇలాంటివి వేసి వాష్ చేసుకుంటేనే నీట్‌గా ఉంటాయనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇవన్నీ గూడా తడిగా ఉన్నాయి గదా! వీటన్నిటిని తుడుచుకుంటాను నేను. అలానే కొన్ని బ్రాస్ ఐటెమ్స్ గూడా ఉన్నాయి. అవి గూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ షెల్ఫ్‌లన్నీ గూడా మనం ఇప్పుడు మొత్తం అన్నీ తీసేసాం కదండీ సామాను. దాని చుట్టుపక్కలంతా గూడా మనకి జిడ్డులాగా ఉంటుంది. దాన్ని గూడా నేను స్పాంజ్ వైప్‌తో క్లీన్ చేశాను. ఇక్కడ చూసారా మందిరాన్ని గూడా మొత్తం నేను క్లీన్ చేసేసాను. పైనంతా గూడా సోప్ లిక్విడ్ పెట్టి వాష్ చేసినట్టు చేసి క్లీన్ చేశాను. తడి క్లాత్ పెట్టి. ఇక్కడ వచ్చేసి ఇది బ్రాస్‌దండి. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. పైనొచ్చేసి గంట మీద చూసారు కదా! హనుమంతుడి బొమ్ముందనమాట. మేము తీసుకున్నప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయి డీమార్ట్‌లో. ఇదొచ్చేసి 150 సమ్ ఆ రేంజ్‌లో పడింది. నెక్స్ట్ ఇక్కడ నేను బ్రాస్ ఐటెమ్స్ కూడా కొన్నున్నాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు 1 మంత్ ఒక్కొక్కసారి ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటానండి నేను. బ్రాస్ ఐటెమ్స్ గానీ ఇలాంటివి. ఇవేంటంటే మనం ఎక్కువగా ఎయిర్ తగిలేటట్టుగా పెడితే త్వరగా నల్లబడిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం వీటికి కొంచెం కొబ్బరి నూనెని రాసి మనం క్లీన్ చేసి అంటే ఒక దాన్ని టిష్యూ పేపర్‌తో గనక క్లీన్ చేశామనుకోండి, అవి కొంచెం ఎక్కువ రోజులున్నా గూడా మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇత్తడి సామానయితేను. ఇక్కడొచ్చేసి నేను ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ గూడా క్లీన్ చేశాను కదా! ఆల్రెడీ వాష్ చేశాను కదా! నేను పొడి క్లాత్‌తో తుడుస్తున్నాను. పొడి క్లాత్‌తో తుడిచి కాసేపు ఆరబెడితే మనకి త్వరగా ఆరిపోతాయి. మళ్ళీ షెల్ఫ్‌లో యాజ్ ఇట్ ఈజ్ సర్దాలి గదా! అందుకని. ఇక్కడ నేను మంచి బిజీలో ఉన్నాను కదా! మా వారు, మా పాప ఏంటంటే నేను క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ జార్స్ ఉన్నాయన్నమాట మంచం మీద. అవి ఇవ్వమంటే నా మీదకి ఇసురుతాను అని చెప్పేసి మా వారు కామెంట్ చేస్తున్నారు నన్ను. మా పాప ఏం నవ్వుతా ఉంది. వీళ్ళకి ఇంత సరదాగా ఉంటదండి. నాకేం బోలెడు పని అనిపిస్తా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి నేను ఇక ఈ పనంతా అయిపోయిన తర్వాత వంట ప్రిపరేషన్‌కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను బెండకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను. అలానే పప్పు కూడా చేద్దామనుకుంటున్నాననమాట. కొన్ని కొన్ని హెల్ప్ అనేది మా వారు చేస్తూ ఉన్నారు ఇక్కడ నాకు. ఇక్కడ నేను చింతపండులో కొంచెం వాటర్ పోసి పెట్టమంటున్నాను. అందుకని ఇగ ఆయన అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నాకు చూపిస్తున్నారనమాట. ఇక్కడ నేనేంటంటే బెండకాయ కర్రీ చేద్దామనుకుంటున్నాను. అలానే ఈవినింగ్‌కి గూడా పప్పు అది చేసేద్దాం అనుకుంటున్నాను. దాని ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇక్కడేంటంటే ఈ బెండకాయలు జాగ్రత్తగా చూసుకోవాలండి. లోపల నల్ల నల్లగా ఉంటాయి కొన్ని గింజలు అలాంటివి. నెక్స్ట్ ఇక్కడేంటంటే నేను పప్పు వండుదాం అనుకుంటున్నాను కదా! ఆకుకూర పప్పు. అది ఆకుకూర గూడా మా ఇంట్లోదేనండి. నేను కొన్ని మొక్కల్ని పెంచుకున్నాను. పాలకూర మొక్కలు ఇలాంటివి. ఆ పాలకూరని కట్ చేశాను. ఇక్కడేంటంటే కందిపప్పుని కొంచెం వేయించుకొని వండుకుంటే చాలా బావుంటుంది టేస్టు. అలానే గ్యాస్ ఫార్మ్ అవ్వకుండా గూడా ఉంటుందనమాట. ఇక కందిపప్పుని వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను ఇందులో. కుక్కర్‌లో దీంట్లో కొంచెం పసుపు వేశాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలానే పాలకూర కట్ చేసి వేసుకున్నాను.
ఇక దీన్ని మనం అంటే చాలామంది తాలింపులో వేసుకుంటారు. నేను ఉల్లిపాయలు గానీ, ఇలాంటివన్నీ గూడా పప్పులోనే డైరెక్ట్‌గా వేసి ఉడికించేస్తాను. దీనివల్ల ఏంటంటే మనకి మెత్తగా ఉంటుంది. మధ్యలో పిల్లలు పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు ఇలాంటివి కొంచెం వాళ్ళకి తగలకుండా ఉంటాయన్నమాట. మెత్తగా అయిపోతాయి కాబట్టి. ఇగ చూసారు కదా! పచ్చిమిరపకాయలు గూడా అయిపోవచ్చేసాయండి. తెప్పించాలి. ఇవి 4 ఉన్నాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకా బెండకాయ కర్రీ చేయాలి కదా! దానికి సంబంధించి ఒక 4 ఉంచుకున్నాననమాట. ఈ మధ్యన లాక్‌డౌన్ కదండీ మనకి. అది క్లోజ్ అయినట్టే అనిపించింది. అంటే తీసినట్టే అనిపించింది గానీ, మళ్ళీ లాక్‌డౌన్ స్టార్ట్ చేశారు కదా! అన్ని ఐటెమ్స్ దొరకట్లేవనమాట. షాప్స్ అవన్నీ తీసుంచట్లేరు. ఇక్కడ నేను పప్పయితే వండేసి ఉంచాను గానీ, తాలింపు వేయలేదండి. ఈవినింగ్‌కి వేద్దాంలే అని ఉంచేశాను. అలానే ఇక్కడ నేను బెండకాయ కర్రీ చేసుకున్నాం కదా! ఇక బెండకాయ కర్రీతోనే తినేసారు పిల్లలు. నెక్స్ట్ ఇక నేను అంట్లన్నీ గూడా వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎన్ని అంట్లున్నాయో. మార్నింగ్ టిఫిన్‌వయితేను, నెక్స్ట్ ఇక్కడ నేను ఆఫ్టర్‌నూన్ వంట చేసినవి, ఇగ మార్నింగే పప్పు అదంతా గూడా వండేసి ఉంచేసుకున్నాను మధ్యాహ్నమే. ఇక ఈవినింగ్‌కి ఓన్లీ తాలింపు ఒక్కటే అనమాట. ఈలోపు ఇగ మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మెయిడ్ లేదండి మామూలుగానే నాకు. అందులోను ఇప్పుడు లాక్‌డౌన్ కాబట్టి మనకి చాలామందికి కూడా మెయిడ్ రాకుండా పాపం చాలా కష్టపడిపోతూ ఉంటారందరూ. ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇక నేను ఆ పనంతా అయిపోయినాక ఈవినింగ్ అనమాట ఇప్పుడు టీ పెడుతున్నానండి. ఈవినింగు అల్లం టీ పెడుతున్నాను. ఈ మధ్యన అల్లం టీ తీసుకుంటూ ఉన్నామండి. ఏంటో హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించింది నాకు. ఈ కోల్డ్ అయితేనేంటి, ఫీవర్ అయితేనేంటి, ఇలాంటివన్నీ జనరల్‌గా అందరికొస్తూ ఉన్నాయి కదా! ముందు జాగ్రత్తగానే కొంచెం అల్లము ఇలాంటివి తీసుకుంటే టీలో కొంచెం బావుంటుందనిపించింది నాకు. ఇప్పుడొచ్చేసి టీ గూడా అయిపోయింది కదా! నేను ఈరోజు పకోడీ చేశానండి. పకోడీ చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా కనిపిస్తుందో. ఈ రెసిపీని నేను నెక్స్ట్ వీడియోలో విడిగా షేర్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఈ విధంగా వ్లాగ్స్‌లో గినక పెడితే మళ్ళీ మీరు వెతుక్కోవాల్సొస్తుంది గదా! అందుకని. మా పిల్లలకైతే చాలా నచ్చిందండి. ఇది మనకి స్వీట్ షాప్‌లో దొరుకుతుంది కదా! ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా చేశాను నేను. నెక్స్ట్ ఇగ నేను పప్పుకి తాలింపు చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ పకోడీ చేసుంచాం కదా! పకోడీ అయితే అన్నంలోకి ఇష్టమండి పిల్లలకి. తింటారు కదా అని జెప్పేసి ఇగ పకోడీని కొంచెం తీసుంచాను. అలానే ఇక్కడ నేను పప్పు తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కూడా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. దాన్ని పెద్దగా షేర్ చేసేదేముంది. కాకపోతే మనం పప్పు గానీ, పప్పుచారు గానీ ఇలాంటివేమన్నా చేస్తూ ఉన్నప్పుడు తాలింపులో ఇంగువ తప్పకుండా వేసుకోండి. అలానే లాస్ట్‌గా కారం మనం పచ్చిది వేయకుండా ఆ కారాన్ని ఇందులో వేసుకోండి తాలింపులో చాలా బావుంటుంది. చూసారు కదా! నేనిక్కడ సిమ్‌లో పెట్టాను. తాలింపులో కారం వేసుకుంటున్నాను. కారం వేసి మనం వెంటనే పప్పులోకి షిఫ్ట్ చేసుకోవాలండి. కారము వెంటనే మాడిపోతదనమాట. మాడిపోతే ఫ్లేవర్ అంతా మారుద్ది. అలా కాకుండా మనకి తాలింపులో కారం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇక్కడ నేను ఇక ఆకుకూర పప్పు కదా! ఫైనల్‌గా సాల్ట్ వేసేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే గనక నా ఛానల్ గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది కదా! దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దానివల్ల నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఈరోజు మాదొచ్చేసి ఆకుకూర పప్పండి. పకోడీ ఉంచుదాం అనుకున్నాను కదా! ఎక్కడున్నాయండి అందరం తినేసామనమాట. మళ్ళీ కాస్త ఉంటే గూడా అవి గూడా తినేసారు. ఇక అందుకని ఎగ్స్ బాయిల్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్ మా డిన్నర్ వచ్చేసి చాలా సింపుల్‌గా పప్పు, ఎగ్గు, రైస్ అంతే. ఇక నేను ఆఫ్టర్‌నూన్ బెండకాయ వండాను గదా! అది గూడా ఉంటుందేమో అనుకున్నాను కానీ మ్యాగీ మసాలా వేస్తాం కదా! అది తప్పకుండా అయిపోతదనమాట ఉండదు. ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను.